తెలిసిందే. ఆ తరువాత జరుగుతున్న డ్రామా గురించి మాట్లాడాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎలాగూ హైకోర్టులో బెయిల్ దొరుకుతుంది. ఈ బెయిల్ తెచ్చుకోవచ్చు, ఎందుకంటే పెద్ద లాయర్ని పెట్టుకుంటాము, బెయిల్ వస్తుంది. కానీ ఈ బెయిల్ ఇచ్చుడు ఎంతవరకు కరెక్టు అని ప్రజలు అనుకోకుండా ఉండాలి అని డైవర్షన్ ఎట్లా చేస్తున్నారంటే, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని పట్టుకుని, అది కూడా మళ్ళీ మహిళల చేత నిర్వహించబడుతున్న ఛానల్స్ని పట్టుకొని వాళ్ళకి లీకులు ఇచ్చి, ఏంటి ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఏ కారులో వచ్చింది, ఆ అమ్మాయి డ్రైవింగ్ చేసిందా, ఏ డ్రెస్లో వచ్చింది, ఎంత చిన్న బట్టలు వేసుకుంది, అవన్నీ ఆ లీకులన్నీ వాళ్ళకి వెళ్తున్నాయి. మరి మేము మాట్లాడే ఛానల్స్ వాళ్ళకి ఆ లీకులు రావట్లే. మేమైతే మా కళ్ళతో ఇంతవరకు చూడలే, వాళ్ళకే వెళ్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ అమ్మాయి ఇట్లాంటిది, ఇట్లాంటి అమ్మాయిని కన్న తల్లి ఇంకెట్లాంటిదో, అసలు 3 రోజులు ఇంట్లో లేకపోతే ఆ తల్లి ఏం చేస్తుంది? 3 రోజులు కాదండి, 30 రోజులు వెళ్తుంది పిల్ల. ఏం ఎక్కడ పిల్లలు చదువుకోవడానికి పోవట్లేదా, స్నేహితులకి పోవట్లేదా, వేరే దేశాలకు పోవట్లేదా? అంటే వచ్చేస్తే చేసేస్తారా మీరు? అంటే మనందరినీ కండిషనింగ్ చేస్తుంది సొసైటీని ఈ ఛానల్స్ ద్వారా. ఏమని, ఆ పిల్ల మంచిది కాబట్టి, మంచిది కాదు కాబట్టి ఆ పిల్లకి ఈ మాత్రం శిక్ష వేయడం కరెక్టు. అంటే నిర్భయ కేసులో ఎప్పుడైతే ఆ నిందితులు ప్రవర్తన సరిగా లేని ఆడవాళ్ళని సరిచేయడానికే మగవాళ్ళం మేము పుట్టాము, రాత్రిపూట 9ంటికి సినిమాకి వచ్చే పిల్ల, బాయ్ ఫ్రెండ్తో కలిసి సినిమాకి వచ్చే పిల్ల కాబట్టే మేము అత్యాచారం చేశామని చెప్పారు. ఇది ఎప్పుడు జరిగిందండి? 2012లో జరిగింది. ఇవాళ ఏం సంవత్సరం అండి? 2026. ఆ రోజుకి ఈ రోజుకి ప్రపంచం ఎంత మారిపోయింది, కానీ మన బుర్రలు మట్టుకు మారట్లా. మన బుర్రలు ఏం బుర్రలు మరి? నిన్నటిదాకా నిక్కర్లు వేసుకున్నాడు, ఇప్పుడు ప్యాంట్లోకి వచ్చారు వాళ్ళు పాపం. ఇప్పుడు ప్రపంచాన్ని చూస్తున్నారు. చూస్తా వాళ్ళకి ఇప్పుడు మన బాస్ అంటాడు కదా, దేశం కోసం ధర్మం కోసం తల్లాడిపోతున్నాను అమ్మ బిడ్డ, ఈ బిడ్డ అల్లాడిపోతున్నాడు అని చెప్తున్నాడు బండి సంజయ్. వాళ్ళ ఆవిడికి ఎట్లా డిప్రెషన్ వచ్చేసింది. అంతేగాని ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ తల్లి కూతుర్లు ఎంత డిప్రెషన్ పడుతున్నారు, వాళ్ళని మీరు ఇట్లా క్యారెక్టర్ లేని వాళ్ళగా చూపిస్తున్నారు, వాళ్ళు ఎంత డిప్రెషన్కి గురవుతారనేది మాట్లాడట్లా మీరు. అదేమంటే మళ్ళీ ఇంకొక పిల్లి పంచాయతీ పెట్టారు, మైనరా మేజరా, మైనరా మేజరా అదేదో ఒక సినిమా నా చిన్నప్పుడు చూసిన సినిమాలో మోహన్ బాబు అంటాడు కన్యా కాదా కన్యా కాదా అని. అట్లా మైనరా మేజరా, మైనరా మేజరా అని మాట్లాడుతున్నారు. సరేనండి మేజరే, చేసేస్తావా? చేస్తావా చెప్పు. మీకేమన్నా లైసెన్సులు ఇచ్చారా? ఢిల్లీ నుంచి లైసెన్సులు వచ్చినాయా? మేజర్లు ఎక్కడ కనిపిస్తే వాళ్ళని అత్యాచారాలు చేసేయండి, మేజర్ల మీద చేస్తే కేసులు కావు అని. మనం మాట్లాడేదానికి అర్థం పర్థం, మనం ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నామే, మామూలు వాళ్ళం కాదే అనే జ్ఞానం లేకుండా అయిపోయింది. అసలు లోకం ఇట్లా అయిపోతే, ఇందాక చెప్తున్నారు కదా, వాడెవడు ఆడవాళ్ళు ఎందుకు చదువుకోవటం, మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు, మళ్ళీ మన తిప్పి తిప్పి వెనక్కి తీసుకెళ్దాం అనుకుంటున్నారు. మనమేమో ముందుకెళ్ళాలనుకుంటున్నాం. ముందుకెళ్ళాలనుకున్న వాళ్ళని ఇగో మీ సంగతి చెప్తాను చూడండి. ఈ విధానంలో ఉంటే ఈ సమాజం అయితే సహించదు, అంతవరకు నాకు నమ్మకం ఉంది. తెలంగాణ సమాజం మట్టుకు, దక్షిణాది సమాజం మట్టుకు ఉత్తరప్రదేశ్లోనో, మధ్యప్రదేశ్లోనో, రాజస్థాన్లోనో, లేదా ఢిల్లీలోనో, బీహార్లోనో జరగచ్చు, జరుగుతాయి. వాళ్ళు నోర్లు మూసుకుంటారు. మనం అట్లా కాదు, మనం నోరు మూసుకోం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రత్యూష అనే సినిమా యాక్టర్ కేసు విషయం ఈ రోజుకి మాట్లాడుతూనే ఉన్నాం, వదల్లే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వదల్లా. డబ్బులున్న వాళ్ళకి ఎట్లా బెయిల్స్ వస్తాయి, ఏ సెక్షన్స్ వాళ్ళకి శిక్షలు పడతాయి అనేది మనం చెప్పగలుగుతున్నాం. జైలుకి వెళ్ళి చూడండి, అందరూ ఎస్సీలు ఎస్టీలే ఉంటారు, ఎక్కడన్నా ఒకళ్ళు బీసీలు ఉంటారు. ఆర్థిక నేరాల్లో దెబ్బతే అగ్రకులాల వాళ్ళు, రాజకీయ నాయకులు ఎక్కడ ఏ జైల్లోనూ కనిపించరు. నేను జైళ్ళకి వెళ్ళి చూసా, అగ్రకులాల వాళ్ళు ఉండరు, అట్లాగే రాజకీయ నాయకులు ఉండరు, వ్యాపార వర్గాల వాళ్ళు ఉండరు. ఎవరంటే తిండికి టికానా లేని వాళ్ళు, బెయిల్కి బెయిల్ వేసుకోవడం రాని వాళ్ళు మాత్రమే ఉంటున్నారు. అందుకని మనం ఈ న్యాయస్థానాలను నమ్ముకుని, ఈ న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందని మనం అనుకుంటే దానంత భ్రమ ఇంకొకటి లేదు. ఒకవేళ
సమాజం మొత్తాన్ని తప్పుదో పట్టించడానికి ఆ అమ్మాయికి 2 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని తీసుకొస్తున్నారు. అంటే చర్చని ఎట్లా తీసుకెళ్తున్నారో చూడండి. ఈ జరిగిన అత్యాచారాల గురించి ఎవరో మాట్లాడుకోకుండా మనం అందరం ఇది మాట్లాడాలి. ఆ అమ్మాయి ఆ తల్లి దొంగ కేసు పెట్టిందని మాట్లాడాలా, అంతేగాని వీడు ఏమీ చేయలేదు అని మాట్లాడట్లా. ఇది గమనించండి. అంటే చేసినా పర్వాలేదు, వాడు లైసెన్స్ ఉంది, ఎందుకంటే వాళ్ళ నాన్న పొలిటికల్ లీడర్ కాబట్టి, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏమైనా చెయ్యొచ్చు. ఈ విధానంగా సాగుతుంటే మనం మాట్లాడకపోతే ఎంత, సమాజం మాట్లాడకపోతే ఏం జరుగుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకు కోరుకున్న తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంతమంది ఎందుకు మాట్లాడుతున్నారు అని చాలామంది అంటున్నారు. మీరు అడిగిన తెలంగాణ మీకు వచ్చింది కదా, ఎందుకు మాట్లాడుతున్నారని. ఇందుకే మాట్లాడాలి, ఇలాంటి వాటి కోసమైనా మాట్లాడాలి. ఆ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. పైగా వాళ్ళు ఆర్థికంగా మంచిగా ఉన్న కుటుంబం అయితే వాళ్ళు కేసు పెట్టడానికి వచ్చేప్పుడే కొంచెం హై అండ్ ఫైగానే వచ్చారు. వాళ్ళకే ఇలా జరిగింది అని అంటే ఇంకా మామూలు పరిస్థితి ఏంటి చెప్పండి. పైగా 2 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయి ఆ అమ్మాయికి, పాస్పోర్ట్ కాకుండా 2 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయి అనేది తిప్పుతున్నారు ఇప్పుడు వార్తల్లో. అంటే అసలు ఈ 2 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఈ ఛానల్స్లో మాట్లాడే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి? మాలాంటి వాళ్ళ దగ్గరికి ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం కదా, మాకు కూడా చెప్పొచ్చు కదా వాస్తవాలు. అయితే మాకు తెలియకోకుండా వాళ్ళకి ఎట్లా, కొంతమందికే ఎట్లా దొరుకుతున్నాయి అంటే మీరు డబ్బులు ఇచ్చేసి చక్కగా మేనేజ్ చేయమని చెప్తున్నారు. మొదటి 2 రోజులు మాట్లాడాల. కోవాబన్ విషయం, 10 రూపాయల కోవాబన్ గురించి భూమి ఆకాశం ఏకం చేసిన ఆవిడ కూడా మాట్లాడాల. కానీ ఈ కేసు ఇంకిప్పుడు మాట్లాడుతుంది ఏంటంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, వాళ్ళ అమ్మ క్యారెక్టర్ మంచిది కాదు, క్యారెక్టర్ లేని అమ్మాయిలకి ఇలాగే జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు నోరు మూసుకుని కూర్చోవాలి. ఇది వీళ్ళు చేస్తున్నది. కానీ మేము చెప్తున్నాం, దేవుడి నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. ఈ కేసు తేలే వరకు భయపడేది లేదు. అర్బన్ నక్సలైట్లు అంటారా, ఇంకోటి ఏం పేర్లన్నా పెట్టుకోండి, మీకు నచ్చిన పేర్లు పెట్టుకోండి. మాట్లాడేదే మహిళల కోసం మాట్లాడేది. అలాగే ఈ పోక్సో యాక్ట్ గురించి, ఇది ఒక ఆడపిల్లలకు మాత్రమే అని చట్టం అని చాలామంది తెలియక అనుకుంటారు. ఈరోజు మగపిల్లల మీద కూడా దురదృష్టవశాత్తు చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. 18 సంవత్సరాల లోపు అమ్మాయిలైనా ఆడపిల్లలైనా మగపిల్లలైనా బాలబాలికలకి కావాల్సిన చట్టం ఇది. ఈ చట్టం ఏ మాటకు ఆ మాట కాంగ్రెస్ గవర్నమెంటే తీసుకుని వచ్చిన తర్వాత ఈ బీజేపీ వాళ్ళు ఎంత నాటకాలు ఆడారంటే, అసలు అట్టేంటి వాళ్ళు ఏదో జస్ట్ అరెస్ట్ చేసి 60 రోజుల్లో ఛార్జ్షీట్ వేయమని కాంగ్రెస్ ఉత్తుత్తి చట్టం తీసుకొచ్చింది, మేము తీసుకొస్తున్నాం చూడండి, అసలు అత్యాచారం చేసిన వాడికి ఉరిశిక్ష చేయాల్సిందే అని చెప్పి బీజేపీ వాళ్ళు సవరణ తీసుకొచ్చారు దీనికి. మరి మీరు తీసుకొచ్చిన చట్టాల మీదనే మీకే నమ్మకం లేకపోతే మాలాంటి వాళ్ళకి ఎట్లా నమ్మకం ఉంటుంది? ఏం చేద్దాం అనుకుంటున్నారు? అటు చేసి ఇటు చేసి ప్రజలకి గుండు సున్నా పెట్టాలని వీళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఈ సమాజం మట్టుకు ఒప్పుకోదు, ఇక్కడున్న యాక్టివిస్టులు ఒప్పుకోరు. వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పదలుచుకున్నాము. ఈ పిల్లవాడికి ఈరోజు పైగా ఇక్కడ ఇంకొకటి నేను మర్చిపోయాను, కాలేజీలో తోటి స్టూడెంట్ని కొట్టిన కేసులు 2 ఉన్నాయి. అవి వీడు చాలా సరదాగా వీడియోలు తీసుకుని అన్నం తినేటప్పుడు కాఫీ తాగేటప్పుడు ఆ వీడియోలు చూసుకుంటుంటాడంట. వాడి వీరత్వం గురించి వాడు అంటే నేను గొప్పండి ధైర్యవంతుడిని ధీమంతుడిని అనుకోవాలి కదా, అందుకని ఆ కేసులు కూడా ఇప్పుడు తిరిగి తీయాలి. ఒక అబ్బాయిని, ఒక తోటి స్టూడెంట్ని, నీకంటే జూనియర్ స్టూడెంట్ని కొట్టే హక్కు నీకు ఎవరిచ్చారు? ఆ 2 కేసులు, అవి 2 వీడియోలు తిరుగుతున్నాయి. ఆ 2 వీడియోలకు సంబంధించి, వీడియో అంటే సాక్ష్యం, అదేమీ ఎవరు ఫ్యాబ్రికేట్ చేసింది కాదు. ఆ కేసులు కూడా ఈ పిల్లోడి మీద పెట్టాలి. ఈ పాప మీద జరిగిన దాని గురించే కాదు. ఎంతమంది ఇప్పుడు వస్తే రండి, ఎవరున్నా సరే, వీడి దాష్టీకానికి బలైన పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళు రండి, మేము అండగా ఉంటాం.
ఎవరు అండగా ఉంటారని మీరు ఆలోచించక్కర్లా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళమే అండగా ఉంటాం. మాకు ప్రభుత్వాల్లో పదవులు లేవు, మాకేమి వెనకమాల పెద్ద పెద్ద కితాబులు లేవు, భుజస్ కీర్తులు కూడా లేవు, అయినా మేము సాయం చేస్తాం రండి. ఇంకొకటి, ఒక ఆమె వచ్చింది ఈ మధ్య పాపం, వచ్చి బీజేపీలో పనిచేసిన ఆవిడంట. ఇక్కడ మహిళల పైన చాలా అకృత్యాలు జరుగుతున్నాయి, లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. పార్టీలో పదవులు రావాలి అంటే వాళ్ళు చెప్పిన మాట వినాల్సిందే, వాళ్ళకి లొంగిపోవాల్సిందే. గత అధ్యక్షుడు పైన కూడా చాలా ఉన్నాయి నేరారోపణలు అని చెప్పింది. కానీ మనము డైలీ ఏవేవో ఉంటాయి ఆటి విధిలో పడిపోయి దాన్ని మనం పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు ఎలాగో పనిలో పని మనం తవ్వుతున్నాం కదా, ఇప్పుడు ఇది కూడా బయటికి తీసుకురావాలి. ఆ అధ్యక్షుడు ఎవరు, చేసింది ఏంటి? మీరు రాజకీయాల్లో నాయకులు అయినంత మాత్రాన మీకు కొమ్ములు ఉంటాయా? మీ పార్టీలో పనిచేసే మహిళల పట్ల మీకు ప్రేమ అభిమానం లేకపోతే, గౌరవం లేకపోతే ఎట్లా అనేది కూడా మనం ఈరోజు మాట్లాడదాం. ఖచ్చితంగా మాట్లాడాల్సింది ఈ అన్ని కేసులు తోటి వీళ్ళపైన ఎంతో కొంత ముప్పేట దాడి చేస్తే కానీ బండి సంజయ్కి ఆ అధికారం పేరుతో వచ్చిన పొగరు తగ్గదు, ఆ తలదిమ్ము తగ్గదు అని నేను చెప్తూ, ఈ కేసులో ఎంతవరకు అంటే మనం అందరం కలిసి అంత దూరం వెళదాము. ఆ అమ్మాయికి, బాధితురాలకి, అలాగే ముఖ్యంగా బాధితురాలి తల్లికి కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఆమె పైన ఇలా మాట్లాడుతున్నందుకు గాను వీళ్ళపైన మహిళ ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే నిర్భయ కేసు పెట్టొచ్చు. ఇలా మాట్లాడిన ఛానల్స్ వాళ్ళు పిల్లల్ని పెంచడం తెలియదా, అది తెలియదా మాట్లాడిన వాళ్ళపైన నిర్భయ కేసు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ కృష్ణకుమార్ అక్క. మీడియా గురించి ఇప్పుడు ఒక 16 కెమెరాలు ఉన్నాయి ఇక్కడ. ఇవి కాక బయట ఉన్నాయి అన్నీ కూడా 90% దేనికో దానికి బెండ్ అయ్యి అక్కడనే ఉన్నాయి. వాళ్ళ విష ప్రచారాలు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఆ చట్టం ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఏదైనా ఫోటో అయినా కానీ రిలీజ్ చేసినా, బయటికి రిలీజ్ చేసినా, వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడినా కానీ ఫస్ట్ వాళ్ళ మీద ఆ చట్టం కింద వాళ్ళ మీద కూడా కేసుకు అర్హులవుతారు వాళ్ళు. కానీ వీళ్ళు విచ్చలవిడిగా చేస్తున్నారు. మనమే కేసులు వేద్దామని చెప్పి వినాయక్ రెడ్డి సార్ చెప్తున్నాడు. అవసరమైతే ఆ పని కూడా చేస్తాం మేము. ఈ సమాజంలో కొంతమంది ఇటువంటి బండి సంజయ్ లాంటి ఆయన భాషలు చెప్పాలంటే ఫాల్తుగాన్లు, ఆయన అంటాడు కదా, నేను అంటలేను కానీ ఆయన భాషలో చెప్పుడు ఫాల్తుగాన్లు, లుచ్చగాన్లు, అవులగాన్లు అని చెప్తుంటాడు ఆయన. అటువంటి వాళ్ళ గురించి జనానికి కొన్ని వాస్తవాలు డైరెక్ట్నో ఇండైరెక్ట్నో ఎక్కడైనా జనానికి చేరవేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో, అది ఉన్నట్టుగా కూడా కాదు కానీ అక్కడక్కడ ఇట్లా చేస్తున్న క్రమంలో ఒక వ్యక్తి మీద ఒక్కసారి కాదు 2 సార్లు